శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరత్. నమస్తే. ఇడుపు కాగితం విషయంలో రాజకీయ ప్రమేయం ఉందని మీరు అనుకుంటున్నారా? రాజకీయ ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ప్రయోజనం ఉంది అక్కడ. అంటే ఒక అటాక్ చేయటానికి ఒక అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటారు, వాడుకోవడానికే ట్రై చేస్తారు. అది కూడా ఉంది దానిలో ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక అభిప్రాయం నడుస్తోంది ఆల్రెడీ నేటివ్ తెలంగాణ దీనిలో. రెండోది భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ కావడానికి ట్రై చేస్తోంది ఇక్కడ. అందుకని కూడా కొంచెం కాన్షియస్గా ఇడుపు కాగితం అనే దాని పట్ల ఎవరి ధోరణిలో వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పుకుంటూ వెళ్తున్నారు. దీన్ని ఏదో పద్ధతిలో పొలిటికల్ గేమ్గా నడుస్తుంది, అనివార్యం అది. యాక్చువల్గా మాండలికాలు అది, అంతే కదండి. అంటే మాండలికాల మీద గౌరవం లేకపోవడం. నిజానికి ఆ రోజుల్లో దాశరథి రంగాచార్య గారి నవలలు కావచ్చు, లేకపోతే ఎవరి నవలలైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళ నవలలు కూడా చదివేవాళ్ళు అక్కడ. ఆంధ్ర ప్రాంతంలో చదివేవాళ్ళు, ఆంధ్ర ప్రాంతపు నవలలు ఇక్కడ చదివేవాళ్ళు. రాయలసీమ మాండలికంలో రాసిన నామిని లాంటి వాళ్ళ రచనలు కూడా అందరూ చదివేవాళ్ళు. కానీ అలాగే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఆయన ఉత్తరాంధ్ర మాండలికంలోనే రాసేవాడు. అది కూడా అందరూ చదివేవాళ్ళు. అంటే అర్థం చేసుకొని వెళ్ళిపోవటమే. అంటే అది అర్థం అవుతుంది, ఆ చదివే క్రమంలో ఆ పదానికి అర్థం ఏమిటో మనకే తెలుస్తుంది. ఇక్కడ ఈ ఇడుపు కాగితం మీద అలాంటి మాటలు వాడకుండా ఉండాల్సింది. అంటే ఇడుపు కాగితం అనే టైటిల్ ఏమీ గందరగోళం లేదు, చాలా క్లియర్గా ఉంది. అది విడుపు, ఇది ప్రకృతి, ఇడుపు అనేది వికృతి అని కూడా సిద్ధాంతాలు చెప్పారు అట్నుంచి ట్రోల్ చేసిన వాళ్ళు. అంటే నిజానికి ఎవరు చేస్తున్నారు ఈ ట్రోల్స్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. జనరల్గా సోషల్ మీడియాలో ఆ వెసులుబాటు తీసుకుని వాడుకునేది వాళ్ళే. అందులో పర్టికులర్గా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి, అంటే రీసెంట్ టైమ్స్లో కొంచెం ఆ గొడవ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, అక్కడి నుంచి ఒక రకమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి ఇక్కడ. ఈ నడుస్తున్న టైంలో ఈ టైటిల్ రావటం, ఈ టైటిల్ మీద అట్నుంచి నెగిటివ్ అంటే రెడిక్యూల్ చేస్తూ ప్రకటనలు రావడంతో వీళ్ళు రియాక్ట్ అయ్యారు. వీళ్ళు దీన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించి ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఎలాగూ ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు ఇక్కడ సాంస్కృతిక పరమైన బుల్డోజింగ్ కూడా చేస్తున్నారు, అంటే రాజకీయ పరంగా బుల్డోజ్ చేస్తున్నారు అనేది ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో వచ్చిన విమర్శ. అంటే ఇప్పటికీ ఆంధ్ర పాలకులే రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ పరిపాలన నడిపిస్తున్నారు అన్నారు ఆ రోజున. ఇప్పుడు ఈ ఇడుపు కాగితం మీద వచ్చినటువంటి నెగిటివ్ ట్రోల్స్ని కల్చరల్ దాడిగా భావిస్తూ కల్చరల్ ఫ్రంట్లో నుంచి కొంతమంది ముందుకొచ్చి మాట్లాడటం జరుగుతోంది. ఇప్పుడు స్టిల్ నడుస్తోంది ఆ గొడవ. అయితే ఇడుపు కాగితం అనేది క్లియర్గానే ఉంది కదా, దీనిలో అర్థం కానిది ఏముంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. అంటే నాకు అనిపించిన విషయం, ఓకే, ఇడుపు అంటే వదిలేయటం అని, వదిలేస్తున్న సందర్భంగా, ఒక రిలేషన్ నుంచి బయటపడుతున్న సందర్భంగా రాసుకునే ఒక అగ్రిమెంటు కాగితం. ఇది ఇంత క్లియర్గా దీనికి ప్యారలల్ వర్డ్ అక్కడి నుంచి ప్రతిపాదిస్తోంది విడాకులు అనొచ్చు కదా. ఇడుపు కాగితం అని ఎవరికి అర్థం కాని పదం వాడటం ఏమిటి అని కూడా కొంతమంది మాట్లాడారు. కానీ అసలు తప్పే ఉంది. విడాకుల కంటే ఇదే బెటర్, ఏదైనా ఇదే క్లారిటీ ఉంది. దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అక్కడ కూడా మార్చుకోవచ్చు, తప్పేం లేదు. ఏదైనా ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. కానీ ఇక్కడ మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని తీసుకురావడం, అండలికం అంటేనే ప్రాంతీయం. ఓకే, అది లిమిట్ దాడుతుంది కదా, దాడులు జరుగుతాయి. ఇప్పుడు ఒకసారి అట్నుంచి ఇక్కడ ఒక వాతావరణం ఉండింది అప్పటికి. ఇక్కడేమో పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వరు, ఎన్టీఆర్ విగ్రహము అది నడుస్తోంది. అది నడుస్తున్న టైంలో ఈ సినిమా టైటిల్, ఈ సినిమా నేపథ్యంలో అట్నుంచి వచ్చిన మాటలు ఈ మంటకి కొంచెం పెట్రోల్ పోసాయి. ఆ పెట్రోల్ అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు అదేమో పొలిటికల్ గొడవ, పొలిటికల్ ఏరియాలో బుల్డోజింగ్ జరుగుతోంది అనే అభిప్రాయం ఉండింది.
కానీ కల్చరల్ ఏరియాలో కూడా దాడి జరుగుతోంది అని నిజానికి దీన్ని ఇంకొంచెం విస్తృతపరిచి ఆంధ్ర సినిమా పరిశ్రమ, తెలంగాణ సినిమా పరిశ్రమ ఈ రెండు విడివిడిగా ఉండటం మంచిది అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకురావడానికి కూడా ఇప్పుడు ఒక ప్రాతిపదిక. మొన్న బాలకృష్ణ గారి సినిమా అక్కడ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఏది ఆయన కొరటాల శివతో చేస్తున్న సినిమా ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో దాని పూజా కార్యక్రమాలు జరిగినాయి అమరావతిలోనే. అది జరిగిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో బాలకృష్ణ గారు, లోకేష్ గారు ఇద్దరు సినిమా పరిశ్రమ ఇక్కడికి తరలి వస్తే మేము ఫెసిలిటేట్ చేస్తాము, వాళ్ళకి స్టూడియోల నిర్మాణానికి అలాగే గృహాల నిర్మాణానికి కూడా మేము అక్కడ ఎలాగైతే ఫిలిం నగర్ ఇవన్నీ నడిచినాయో అలా అదే పద్ధతిలో మేము కూడా ఇక్కడ చేస్తాము అని ఒక హామీ ఇచ్చారు. ఇచ్చి మీరు వచ్చేయటమే తరువాయి అని కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ అసలు ఆంధ్ర పరిశ్రమ అక్కడికి వెళ్ళిపోయి తెలంగాణ పరిశ్రమ ఇక్కడ ఉండొచ్చు కదా అనే ఆర్గ్యుమెంట్ ఎవరు చేయట్లేదు. అక్కడ దాకా వెళ్ళలేదు. లక్కీగా వెడితే అది ఇంకొక షేప్ తీసుకునేది. కాకపోతే సినిమా పరిశ్రమ నడుస్తున్న తీరుతెన్నుల మీద ఒక క్లియర్ డిస్కషన్ అయితే జరగలేదు ఈ ఇడుపు కాగితం విషయంలో కూడా. అంటే తెలంగాణ ప్రాంతపు మేధావుల నుంచి కూడా క్లారిటీ లేని గందరగోళమే నడుస్తోంది. ఇప్పుడు మీరు సీరియస్గా ఒక క్వశ్చన్ చేసి ఉండాలి. అంటే తెలుగు సినిమా ప్రారంభం రోజు నుంచి ఈ రోజు వరకు ఏ హీరో సినిమా అయినా తీసుకోండి, ఏ హీరో ఆయన లిస్ట్ తీసుకోండి. ఎన్టీ రామారావు గారు 300 సినిమాలు నటించారు. 300లో పౌరాణిక పాత్రలు తీసేయండి. ఆ మిగిలిన క్యారెక్టర్లు కూడా ఆయన సినిమాలో పాత్రలు ఎక్కడ లొకేట్ అవుతాయి? తెలంగాణలో ఎప్పుడూ లొకేట్ కాలేదు. అవన్నీ ఆంధ్రాలోనే పడతాయి. ఎందుకు అలా జరుగుతుంది అని మాట్లాడండి. ఎందుకు అలా జరిగింది, ఇప్పుడు కూడా ఎందుకు జరుగుతోంది, తెలంగాణ కథలు కాన్షియస్గా ఎందుకు తెరకెక్కటం లేదు అనే దాని మీద ఒక ఆర్గ్యుమెంట్ పెట్టచ్చు. ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పరిశ్రమగానే ఉంది ఇప్పుడు. ఇది రెండు విడిపోయి ఆంధ్రాకి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏదో పిలిచారు కానీ వీళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది వేరే గొడవ. కానీ ఈ పిలిచిన నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతపు సినిమా ఆంధ్రాలో ఎమర్జ్ అవ్వటం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో తెలంగాణ సినిమా ఎమర్జ్ అయి తీరాలి అని బలంగా మాట్లాడిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అది ఎన్ శంకర్ కావచ్చు, లేకపోతే అల్లాని శ్రీధర్ గారు కావచ్చు, నరసింహరావు గారు కావచ్చు. వీళ్ళు ఆ టైంలో మాట్లాడారు తెలంగాణ సినిమా అనేది ఎమర్జ్ కాలేదు అని. తెలంగాణ ఆవిర్భవించి 12 ఏళ్ళు దాటుతోంది. మరి ఈ 12 ఏళ్లలో ఒక్క సినిమా అయినా వచ్చిందా వీళ్ళ దగ్గర నుంచి అనేది కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అంశమే. అంటే మీరు ఓన్ చేసుకొని మీరు ఎంటర్ అయ్యి మీరు కథ నడపగలిగితే మీ వెనకాల నడుస్తుంది సినిమా. అలా కాకుండా దూరంగా నిలబడి ఇలా కామెంట్స్ అంటే అట్నుంచి ఒక మాట ఉంది, ఒక మంట రాజేశారు. రాజేసిన తర్వాత మీరు మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ సినిమా టైటిల్ దగ్గర కన్ఫర్మ్ అయిపోయి గొడవ పడటం. అంటే ఇక్కడ వాళ్ళు మేకింగ్లో వెనకబడ్డారు అన్న. అప్పుడు అంటే వీళ్ళు ఓన్ చేసుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? మీరు ఉద్యమం టైంలో మాట్లాడారు. ఒకసారి పాత రోజులకు వెళ్ళి పాత పేపర్లు తిరగేస్తే అదే ఆ రోజుల్లో చాలా మాటలు దొరికాయి. అంటే రామోజీ ఫిలిం సిటీని లక్షనాగళ్లతో దున్నిస్తాం, తర్వాత రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ నిర్మిస్తాం, ఇవన్నీ చెప్పాడు కేసీఆర్ గారు. రైట్. అంటే ఇక్కడ మేకింగ్ విషయానికి వచ్చేసరికల్లా ఈ కంటెంట్లు వెళ్తాయో అని తెలియదుగా. బలగం అనేది ఒకటి ఉందండి. మిగతా కంటెంట్స్ అనేవి కంటెంట్ అనేది మీరు తెలంగాణ సాహిత్యం ఉంది కదా, చాలా తెలంగాణ కథలు ఉన్నాయి, తెలంగాణ రచయితలు ఉన్నారు చాలా మంది. అల్లం రాజయ్య గారు ఇలాంటి చాలా సౌండ్ రైటర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ రచనలు మీరు సినిమాలుగా తీయండి, ఎవరు కాదన్నారు? ఇప్పుడు వాళ్ళ రచనలు తీయచ్చు. తెలంగాణ సమాజాన్ని దర్శించినటువంటి దాశరథి రంగాచార్య గారు రాసిన నవలలు ఉన్నాయి, వాటిని తెరకెక్కించలేదు. ఒక్క ఉమ్మడి రాష్ట్రం టైంలో చిల్లర దేవుళ్ళు అనే నవల మాత్రమే వచ్చింది. తర్వాత కిషన్ చందర్ రాసిన నవలని ఇక్కడ మాభూమి అనే పేరుతో సినిమా తీశారు. జబ్కేత్ జాగే అనే నవలని వీళ్ళు మాభూమి అనే టైటిల్తో సినిమాగా తెరకెక్కించారు. అంతవరకే. దానిలో కూడా ఆ ప్రొడ్యూసర్లలో ఆంధ్ర ప్రాంతం ఆయన ఉన్నాడు, తెలంగాణ ప్రాంతం ఆయన ఉన్నాడు. నరసింహరావు గారు తెలంగాణ, అవతల వైపు జి రవీంద్రనాథ్ ఆయన ఆంధ్ర. ఆయనది చాలా స్పష్టంగా కృష్ణా జిల్లా వాడు.
ఆయన చదువుకున్నదేమో అనంతపురంలో, ఆయన తీసిన సినిమా తెలంగాణ సినిమా. ఓకే. అలా ఇది నాకు ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇడుపు కాగితం గొడవలో కూడా ప్రొడ్యూసర్లు అందరూ ఆంధ్ర వాళ్ళే. బన్నీవాసు తెలంగాణ కాదు. ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ ఉంది దానిలో, వాళ్ళు తెలంగాణ కాదు. డైరెక్టర్ తెలంగాణ. డైరెక్టర్ తెలంగాణ. అవును. నేను అనేది ప్రొడ్యూసర్లు. ఓకే. ఓకే. ప్రొడ్యూసర్లు తెలంగాణతో సంబంధం లేని వ్యవహారం. డైరెక్టర్ తెలంగాణ, రైటరు. కాబట్టి ఆయన తన ఆత్మని తన కథని చెప్పుకోవడానికి ఆ టైటిల్ పెట్టుకున్నాడు. తప్పులేదు దాంట్లో, తప్పేమీ లేదు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. నిజానికి జనరల్గా ఈ మధ్యకాలంలో మలయాళం సినిమాలు మలయాళం టైటిల్స్తోనే రిలీజ్ అవుతున్నాయి. మోహన్ లాల్ గారి సినిమా మలయాళం టైటిల్తోనే రిలీజ్ అయింది. దాని మీద గొడవ పడవచ్చు, మాట్లాడవచ్చు. మీరు తెలుగులో చేసేటప్పుడు ఖచ్చితంగా తెలుగు టైటిలే పెట్టండి, తెలుగు వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ టైటిల్స్ అని గొడవ పడండి, తప్పేమీ లేదు. నిజానికి ఇలాంటి విషయాల్లో చాలా కాన్షియస్గా ఉండేవాళ్ళు కూడా ఇడుపు కాగితం విషయంలో పాజిటివ్గానే మాట్లాడారు. అంటే ఇలా ఈ టైటిల్ బాగానే ఉంది కదా అన్నవాళ్లే ఉన్నారు. అవును. అలాగే విడాకులు అనే దానిలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా దానికి ఇది సమానార్థకం కాబట్టి ఈ పదం అక్కడ వాడేయచ్చు అనేది. అంటే విడియాకులు అనే దగ్గర ఎందుకు వచ్చింది ఆ సెన్స్ అంటే, భర్త తిన్న విస్తరిలోనే భార్య భోంచేసి ఆ ఆకు తీసి బయట పడేస్తుంది. విడిపోయిన తర్వాత ఎవరి ఆకు వారిదవుతుంది. అప్పటి వరకు కలిసి ఉన్నంత వరకు ఒకటే ఆకు. కాబట్టి దీనికంటే కూడా ఇది బెటర్గా ఉంది. ఏ కోణం నుంచి చూసినా ఇడుపు కాగితం బెటర్. అవును. దీంతో పోలిస్తాయి. కనుక హాయిగా ఈ పదవి అడాప్ట్ చేసుకుందాం. ఇప్పుడు విజయవాడ లాంటి చోట లోకల్ రైటర్స్ ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోయింది, ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయండి, మేము ఇలాంటి అభిప్రాయాలని మేము సీరియస్గానే వ్యతిరేకిస్తున్నాం, ఇలా ఎవరైనా మాట్లాడినా తప్పని భావిస్తున్నాం, మాండలికాల మధ్య ప్రాంతాల పట్ల ఒక సరైనటువంటి ప్రేమభావం ఉండాలి, దానికోసం కృషి చేద్దాం, ఇంకా ఈ వివాదంలో దీన్ని ఫర్దర్గా లాక్కండి, వదిలేయండి అన్న పద్ధతిలో ఒకటి మాట్లాడవచ్చు అక్కడ ఎవరైనా. రైట్. చొరవ తీసుకునేది ఒక ఫుల్ స్టాప్ అట్నుంచి పడిపోతే ఫర్దర్గా ఇంకా ఈ ఆర్గ్యుమెంట్లు లేకుండా ఇంకెవరూ ట్రోల్ చేయొద్దు, ఇంకెవరూ మాట్లాడొద్దు అన్న పద్ధతిలో కలుపుకుని వెళ్ళే ధోరణిలో ఒక మాట అట్నుంచి వస్తే బాగుంటుంది. ఒక అధికారికంగా ఒక ప్రెస్ మీట్ రూపంలో పెట్టి, అది ఏ రచయితల సంఘమైనా కావచ్చు, వాళ్ళు జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి వివాదాన్ని ముగిద్దామంటే క్లోజ్ అయిపోయేది. జనాలకు దీన్ని పట్టుకుని ఏదో చెయ్యాలనే కోరిక లేదు, కానీ వాళ్ళ సినిమాకైతే ఉపయోగపడుతుంది ఈ చర్చ. జనాలు గూగుల్లోకి వెళ్ళో మరో పద్ధతిలోనో ఎవరికైనా ఫ్రెండ్కి ఫోన్ చేసో ఏమిటి ఈ పదం, దీని అర్థం ఏంటని తెలుసుకుంటున్నారు.